రండి, కూర్చోండి. ఇప్పుడు పర్వాలేదా సార్? చాలా థ్యాంక్స్ అండి. ఇవ్వవే. అలా కాదు, ఇలా. ఏంటి ఇల్లంతా బొక్కలు పడింది చూస్తున్నారా? ఈ ఇంట్లో ఒకే ఒక సౌకర్యం ఉంది, వాన పడుతుందా అని బయటికి వెళ్ళి చూడక్కర్లేదు. ఈ ఇంట్లో పడుకొని పైకి చూస్తే బాగా కనపడుతుంది. అది కాదు, పడుకుంటే గోడ తగిలేంతనే స్పేస్ ఉంది, ఇందులోకి ఎలా? తగిలితే కాళ్ళు ముడుచుకొని పడుకోవడమే. మనం సత్యమా ఏంటి కాళ్ళను చాపి పాతి పెట్టడానికి? అదెలా అన్ని విషయాల్ని చాలా సాధారణంగా తీసుకుంటున్నారు? జీవితం చాలా సాధారణం సార్. గాడిదలా ఉండాలి. భుజం మీద ఉన్న మూట మురికి మూట మంచి మూట అని అసలు ఆలోచించకూడదు. మన పాటికి మన పని చేసుకుంటూ దేవుడా అని ఉన్నామంటే మనతో పాటు ప్రశాంతత అనే యోగం ఉంటుంది సార్. వదిలేడు మాస్టారు, సంతోషంగా ఉండండి. అయితే మీరు ప్రశాంతంగా ఉన్నారు. ఇలా చూడండి సార్, అందరి మనసుల్లోనూ ఒక మురికి కాలువ పారుతూనే ఉంటుంది, బాగా గబ్బు కొడుతుంది. దాన్ని శుభ్రం చేయటం అసలు కుదరదు, దాన్ని అసలు పట్టించుకోకూడదు. వాటన్నిటినీ వదిలేయాల్సిందే. పుట్టేటప్పుడు ఏడుస్తూ పుడుతున్నాం, బతికేటప్పుడు అది లేదు ఇది లేదని బతుకుతున్నాం. చచ్చేటప్పుడు మనశ్శాంతి లేకుండా చస్తున్నాం. తుడి చేస్తే శుభ్రంగా ఉంటుంది. దట్ ఈస్ లైఫ్. మనసు ప్రశాంతంగా ఉంటేనే జీవితం. మీరు దిగులు పడకండి సార్, టీ తాగండి. అన్నా, నేను వెళ్ళొస్తాను. చాలా థ్యాంక్స్ అన్నా, బాగా చూసుకుంటా. సార్ దీనిలో ఉంది సార్, ఒక్క నిమిషం ఉండండి. సుబ్బు సార్ బయలుదేరుతున్నారంట. సరే అండి, వెళ్ళరండి. బాయ్. మనసు విప్పి మాట్లాడండి సార్, అంతా చదువుపోతుంది. మనుషులకి బాధ అని వస్తే వాళ్ళు మొదటిగా వెతికేది డబ్బులు ఇచ్చేవాడినే. చివరిగానే దేవుణ్ణి వెతుక్కొని వస్తారు. బాధ అప్పుడే సమాధానంగా ఉండాలి, కానీ అది ఇక్కడున్న ఎవరికీ తెలియదు. మనం ఎందుకు విభూతి పెట్టుకుంటున్నాం తెలుసా? కారణం తెలుసుకునే విభూతి పెట్టుకోవాలా? ఏదో నాకు తెలిసింది నేను చెప్తాను. ఈ విభూతికి 3 కారణాలున్నాయి. ఒకడు చిన్నప్పుడు చేసే మంచిది చెడ్డది, తెలుసో తెలియకుండానో. అదే అహంకారం. నువ్వు మంచిది చేసుంటే మంచిది, చెడ్డది చేసుంటే చెడ్డది. అవును, నువ్వు మంచిది చేసావా చెడ్డది చేసావా? ఏంటి ఆగిపోయావు? రా. రెండో కారణం, నువ్వు ముందు చేసావు కదా, దాన్ని ప్రయోజనం. చెడ్డది చేసుంటే చెడ్డది, మంచిది చేసుంటే మంచిది. అదే కర్మ. అవును, నీకిప్పుడు ఏం జరుగుతుంది? మంచిదా చెడ్డదా? మూడో కారణం, ఇవంటిని మనం తెలుసుకునేది. దీనంతా మనం అనుభవించిన తర్వాత ఒక విశ్రాంతి వస్తుంది. అప్పుడు తిరిగి చూస్తే ఏది మనతో ఉండదు. అప్పుడే అర్థమవుతుంది ఇవన్నీ మాయే అని. మంచిదో చెడ్డదో ఇక్కడ నీకు అర్థమవుతుంది నువ్వేమీ కాదు అని. అన్నీ మాయే. నీకు అర్థమవుతుంది, తెలుస్తుంది. నీకు 10-12 వయసు ఉంటుందా? పెద్ద జ్ఞానిలాగా మాట్లాడుతున్నావు. 10-12 వయసులో నీకు అత్యాస రావచ్చు, నాకు జ్ఞానం రాకూడదా? ఏంటి వేడిగా ఉందా? పొంగలే. హే కూర్చో, మొత్తాన్ని పూర్తి చేసి వెళ్తాను. కూర్చో. నేను నీ జీవితం వేడిగా ఉందా అని అడిగాను. నువ్వు నీ మాటలతో నీ కుటుంబాన్ని బాధ పెట్టావు. ఇప్పుడు నువ్వు ఏది చెప్పినా అర్థం చేసుకొని స్థాయిలో ఉన్నావు. ఇప్పుడు చూడు, నువ్వు కోపంగా మాట్లాడే కూడా ఎవరు లేకుండా ఉన్నావు. నువ్వు మాత్రం
కాదు, ఇలా చాలా మంది నీలాగా అప్పులు తీసుకొని కలలో కూడా సంతోషంగా ఉండలేరు. ఒక దీపాన్ని ఒంటరిగా వెలిగిస్తే ఆరిపోతుంది, కలిసి ఉంటే ఒకటి పోయినా ఇంకొకటి పెట్టి వెలిగించొచ్చు. ఆరిపోతుంది, తిను తిను తిను. నువ్వు పోగొట్టింది డబ్బుల్ని కాదు, నీ కుటుంబాన్ని. ఏది పోయింది అని అర్థం చేసుకుంటేనే ఎలా పోయింది అని తెలుస్తుంది. ఇక్కడ ఈ సీరియల్ని చూడలేకపోతున్నాం, చూడకుండా ఉండలేకపోతున్నాం. అవును, ఎన్ని రోజుల తర్వాత చూసినా కథ అక్కడే ఉంటుంది. ఆ? లోపలికి వెళ్ళు. ఎవరూ మీ రూమ్ నుండి బయటికి రాకండి. మీ అందరి మొహం చూసి మాట్లాడే ధైర్యం నాకు లేదు. నేనిప్పుడు మీ అందరి దగ్గర క్షమాపణ అడగను. అందరికీ థ్యాంక్స్ చెప్పబోతున్నా. నాన్నా, నేను ముందు నీకే థ్యాంక్స్ చెప్పాలి. నేనేమో నన్ను పెద్ద వజ్రం అనుకున్నా. ఈరోజు అర్థమవుతోంది నాన్న, నేనొక మామూలు రాయని. ఇంకా ఎక్కువ నొప్పి బాధని తట్టుకోవాలని బాగా అర్థం చేసుకున్నాను నాన్న. నిప్పు కూడా బూడిదని వదులుతుంది నాన్న. కానీ నిన్ను చెప్పిన ఒక్కొక్క పదం అది కూడా మిగల్చలేదు నాన్న. ఇక్కడ అందరూ సంతోషంగా జీవించడంలా ప్రతి ఒక్కరికి కష్టం ఉంటుంది, బాధ ఉంటుంది. ఇవన్నీ దాటుకునే రావాలని బాగా అర్థం చేశారు నాన్న. నాన్నా, ఈ ఒక్క పదం చాలు. తిన్నావాన్ని అడగడానికి ఎవరూ లేనప్పుడే అమ్మా అమ్మ అంటే జస్ట్ లైక్ దట్ కాదని అర్థం చేసుకున్నా. ఇంట్లో నుండి బయటికెళ్ళేటప్పుడు, బయట నుండి ఇంటికొచ్చేటప్పుడు నువ్వు నన్ను అడిగే మొదటి ప్రశ్న ఏంటి? తిన్నావా అని కదా. నువ్వు నన్ను ఏమార్చి తనతో పెళ్లి చేసినప్పుడు నీతో నేను ప్రతిసారి అంత కోపంగా మాట్లాడినా, ఒక జంతువులా ప్రవర్తించినా, నువ్వు నవ్వుతో అమ్మ ఏం చేసినా నీ మంచి కోరే అని చెప్తావు. అది నాకు ఇప్పుడే అర్థమవుతోందమ్మా. ఈ ప్రపంచంలో ప్రేమని చూడ్డానికి ప్రేమ మనసు కావాలంటే అది నీ దగ్గరే ఉందమ్మా. ఎలా నడవాలో తెలియని వయసులో నా చెయ్యి పట్టుకుని నాకు తోడుగా ఎలా నడవాలో నాకు నేర్పించిన మొదటి వ్యక్తి నువ్వే కదా అక్క. చిన్నపిల్లోడిగా నేను కాలు జారి కింద పడిపోయినప్పుడు నువ్వలా కంగారు పడిపోయి నన్ను తీసి నీ భుజం మీద వేసుకుని నాకు దెబ్బ తగిలిన చోట నీ ఉమ్ముడు పెట్టావక్క. ఎడవకురా తమ్ముడు నాకు ఓదార్చేసి ఆ రాయిని కొడతావక్క. నేను నవ్వుతాను. ఇంత సపోర్ట్ చేసిన నీకు ఏ రోజు నేను సపోర్ట్ చేయలేదక్కా. శివాని, ఈరోజే నీ పేరుతో మొదటిసారి నిన్ను పిలిచినట్టున్నాను కదా.
యాక్చువల్లీ నిజం చెప్పాలంటే నీకే నేను ఎక్కువ థ్యాంక్స్ చెప్పాలి. అవును, ఎందుకంటే వీళ్ళందరూ నా రక్తం. కానీ నువ్వు నన్ను తట్టుకున్నావు చూడు, అది చాలా పెద్ద విషయం. నిన్ను పెళ్లి చేసుకోవడానికి ముందు, ఆ తర్వాత కూడా నా కంటికి కనిపించిందల్లా ఉత్తి టప్పు మాత్రమే. ఏదో ఒకరోజు నేను మారతానని నమ్మవు చూడు, నీ నమ్మకాన్ని మెచ్చుకోవాలి. నేను ఎంత చదువుకున్నా, టెక్నికల్గా నాకు ఎంత తెలివున్నా, ఎమోషనల్గా నేను నిన్ను అర్థం చేసుకోలేదు. కష్టంలో జ్యోతిష్ కూడా చెప్పాడని ఇంటిని మార్చాను, షర్ట్ కలర్ మార్చుకున్నా, పడుకునే వేపు మార్చుకున్నా. ఆ దేవుడు ఈ దేవుడని దేవుణ్ణే మార్చేశాను. కానీ చివరి వరకు నన్ను మాత్రం మార్చుకోలేదు. ఇంతవరకు మీరు చేసిన దానికి, ఇప్పుడు చేస్తున్న దానికి అర్థం అవ్వని విషయాన్ని అర్థం చేసినందుకు, ఇవన్నీ కాకుండా నన్ను నాకు అర్థమయ్యేలా చేసినందుకు మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్. థ్యాంక్స్ నాన్న, థ్యాంక్స్ అమ్మా. నిజం చెప్పాలంటే మీరందరూ మౌనంగా ఉండడం చాలా కష్టంగా ఉంది. కావట్లే, నాకేం చేయాలో అర్థం కావడంలే. చాలా నొప్పిగా ఉంది. నీకు మేమున్నావురా. అందరితో ఎలాగైనా మాట్లాడాం, కానీ నాతో సరిగ్గా మాట్లాడాం. తప్పులను చేసింది మేనేజరే, దానికి సంబంధించిన ఆధారాలు నా దగ్గర ఉన్నాయి. రివ్యూవరే కదా అని నార్మల్గా అనుకున్నావు కదా. You will see me. గెట్ అవుట్. శక్తి, రే శక్తి, దీన్ని స్కూల్లో దింపేసి ఆఫీస్కి వెళ్ళడానికి నీకు టైం ఉంటుందా? సరిగా ఉంటుంది, నో ప్రాబ్లం. తను ఇంకా రాలేదు. శివాని, శివాని. అక్క, ఎందుకు కంగారు పెడుతున్నావు? మెల్లగా రాని. రే శక్తి, నువ్వా మాట్లాడుతున్నావు? ఎప్పుడు కోపంగా ఎగురుతూ ఉంటావు, ఇప్పుడేంట్రా బుద్ధుడిలో మాట్లాడుతున్నావు? ఓ సారీ సారీ, లేట్ అయింది. నువ్వు ఇప్పుడు ఉద్యోగానికి వెళ్ళాలా? నువ్వు ఆశపడినట్టు ఇంట్లోనే ఉండొచ్చుగా, నేను చూసుకుంటాను. మీరే ఎంత చేంజ్ అయ్యాక కూడా నేను చేంజ్ అవ్వకపోతే ఎలాగా? జస్ట్ 1 or 2 yearsే కదా. ఎవెన్చువల్లీ ఆ తర్వాత సరైపోతుంది. టిల్ దెన్ ఐ విల్ బి వర్కింగ్. హలో, నమస్కారం సార్, ఇక్కడ పని బానే జరుగుతుంది సార్. సరే సరే. మీకు టైల్స్ కావాలా లేక మార్బుల్స్ కావాలా సార్? నేను ఇంట్లో వాళ్ళని కనుక్కొని చెప్తాను. ఓకే సార్. ఓకే. ఏంట్రా శక్తి, ఆఫీస్కి బయలుదేరావా? అవును నాన్న. సరే. నాన్న, కాంట్రాక్టర్ ఫోన్ చేశారు. టైల్స్ వేద్దావా మార్బుల్ వేద్దావా అని అడిగారు. నేను మిమ్మల్ని కనుక్కొని చెప్పాను. టైల్స్ వేయమని చెప్పరా, 1-4 కొట్లు విచారించి అప్పుడు వేయమను. ఏదైనా బాగుండాలి. నువ్వు టైల్స్ గురించి అంటున్నావా, శక్తిని ఆశీర్వదిస్తున్నావా? రెండు కూడా. నా కొడుకు ఎప్పటికీ బాగుండాలి. ఇదిగో నువ్వు పెట్టుకో. అల్లుడు వచ్చాడు. ఏమిటండి ఇలా చెప్పా పెట్టుకుని వచ్చేసారు? ఒక ఫోన్ చేసి ఉండొచ్చు కదా. రండి అల్లుడు, రండి. బాగా పెరిగిపోయింది. ఏమిటిలా చెప్పా పెట్టుకుని వచ్చేసారు? నమస్కారం నమస్కారం. మౌయా, అల్లుడు బాగున్నావా? అల్లుడు
నువ్వు చెప్పినట్టే 6 నెలలు కష్టపడి ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా ఫోన్ ఆఫ్ చేసి పెట్టి నోరు కట్టుకుని పొట్ట కట్టుకుని పట్ట కట్టినట్టు లేదే ఊరుకుండు మావా డబ్బులు తీసుకొచ్చా నువ్వు ఎక్కడ ఇన్వెస్ట్ చేసావో నేను కూడా అక్కడే ఇన్వెస్ట్ చేసి ఏమారబోతున్నానని చెప్తున్నారా అన్నా? అరే ఏంటమ్మా అలా మాట్లాడుతున్నావు నా పిల్లల్ని మహారాణిలా చూసుకుందా అని చెప్పడానికి వచ్చాను మరైతే బ్యాంక్ లో ఎఫ్డీలో వేయొచ్చుగా. బ్యాంక్ లో వడ్డీ తక్కువ అల్లుడు. అదే బయట అయితే అసలే రాదు. అరే ఊరుకోండి మావయ్య ఉండు. మావయ్య ఎక్కువ వడ్డీకి ఆశించకూడదు. అధ్యాస బ్లాక్ హోల్ లాంటిది. ఇంకా మొత్తం లాగేసుకుంటుంది. చూసుకో. ఏంటే నీ తమ్ముడు హరిచంద్రుడి ఇంటి ఎదురు ఇలా మాట్లాడుతున్నాడు. నువ్వు అడ్రస్ ఇయ్యాలుడా నేను చూసుకుంటానంతా. మావయ్య అదంతా ఇప్పుడు లేదు. లేదంటే లేదు అంటే డబ్బు మూట కట్టుకుని పారిపోయారు అని అర్థం. వెళ్ళిపోడంటే మరి డబ్బులు వాడి వెనకాల వెళ్ళి మనం అడగాలి. బుల్లెట్ లో వెళ్ళి అడుగుదామంటావా అల్లుడు? మావయ్య, ఏ సత్తి, అల్లుడు ఎవరు ఇల్లు? నీతో ఒంటరిగా మాట్లాడాలి. ఏదైనా ఇక్కడే మాట్లాడండి. నెక్స్ట్ వీక్ నువ్వు ఇచ్చిన కేసు హియరింగ్ వస్తుంది. తెలుసు. గుణశీలన్ సార్ మాట్లాడాలన్నారు. ఇదిగో చూడు శక్తి, కేసు వాపస్ చేసుకో. నీ దగ్గరున్న కేసు ఫైల్స్ అని నాకు తిరిగిచ్చాయి. అదంతా ఇవ్వడం కుదరదయ్యా. కోర్టులో చూసుకుందాంలే వెళ్ళు. కోర్టు కేసుని వెళ్తే మీకే ప్రాబ్లం అవుతుంది. ఆ? ఎవరికి? ఇక్కడ ఉన్న అందరికే. అందరికీ అంటే నీ కుటుంబానికే. ఏంటి బెదిరిస్తున్నారా? బెదిరింపు కాదు, నిజమంటున్నా. ఇలా చూడండి, ఏదైనా మేము చూసుకుంటాం. మీరు చేయాల్సింది చెక్కండి. చివరిగా నువ్వేమంటున్నావు? కేసు వాపస్ తీసుకోవడం కుదరదు. కుదరదండి. రేయ్, నువ్వు కేసు వాపస్ చేయలేదో నీ పని అయిపోతుంది. జాగ్రత్త. సార్, రోడ్ మీద ఉన్న వాళ్ళు చూస్తున్నారు. ఏదున్నా తర్వాత మాట్లాడుకుందాం. లేడీస్ ఉన్నారు ఇక్కడ. ఎంత ధైర్యం ఇంటికి వచ్చి బెదిరిస్తున్నాడు. రేయ్, వీళ్ళకు భయపడుతున్నా సార్, వీడ్రా. భయపడలేదు సార్. లేడీస్ ఉన్నారు ఇక్కడ. తర్వాత మాట్లాడుకుందాం సార్. వీడి సంగతి నేను తర్వాత ఎండ చూసుకుంటా. ఎక్కువగా ఉంది. ఆ కండువా తీసుకోండి, నెత్తిన వేయండి. అదే చెప్పేసాం Stupid కదా. crazy people, నువ్వు just లోపలికి వెళ్ళు. ignore. అల్లుడు ఇది ఏ ప్రాబ్లం కంటిన్యూటీ? ఇప్పుడు అడిగారు కదా, అవును. ఇదే దాని కంటిన్యూటీ. అయితే మన డబ్బులు తప్పించుకునే అనమాట. వాడు కాంప్రమైజ్ అయ్యి డబ్బులు సెటిల్ చేస్తా అంటున్నాడు కదా. జీవితాలు మారితే కదా తీసుకోవచ్చు కదా అల్లుడు. సమస్యలు ఉండవు కదా. మన సమస్య తీరుతుంది, మిగతా వాళ్ళకి మారుతాం. మిగతా వాళ్ళంటే మార్పు అనేది ఎప్పుడైనా మారాల్సిందే నాకు తెలుసు. కానీ ఇంత మారకూడదు అల్లుడు. అయ్య బాబోయ్. మెమరీస్తో ఉండాలనుకోవట్లేదు. నా భర్తతో నిజంగా జీవించాలి. నా ప్రాపర్టీస్ అన్ని సేల్ చేసి డబ్బిచ్చి ఆయన ప్రాబ్లమ్స్ని సరిచేయాలి. దేవుడు స్వయంగా రాడు, కానీ తప్పకుండా మన కోసం ఒక మనిషిని పంపుతాడు. ముందు నా కోడలిగా అడుగుపెట్టింది, తరువాత నా చిన్న కూతురుగా మారింది. దేవుడు నా ఇంటికి పంపించిన దేవత, ఆ ఏంజెల్ నా కోడలు.